నవంబర్ 15 కార్తీక పౌర్ణమి 365 వత్తులతో దీపారాధన నియమాలు. శివుని ఆశీర్వాదం పొందాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ ఎంతో పవిత్రమైనది. కార్తీక పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసం అంతా చేసే పూజలు కన్నా కార్తీక పూర్ణిమ రోజు చేసే పూజలకు మరింత ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు చేసే పూజల వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కార్తీక పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా 365 వత్తులు వెలిగించాలి. 365 వత్తులు వెలిగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు. ఏ సమయంలో 365 ఒత్తులను వెలిగించాలి, అలాగే పౌర్ణమి రోజున ఎటువంటి పూజలు చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 15వ తేదీన శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి ఉదయం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. కార్తీక పౌర్ణమి నాడు ఎవరికి తోచిన విధంగా వారు పూజలు చేస్తూ ఉంటారు. అసలు కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి మన పురాణాల్లో ఏమని చెప్పారంటే, కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా నది స్నానం చేయాలి. ఈరోజు నది స్నానం చేయడం వల్ల కోటి జన్మలో పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు నది స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు కొంచెం గంగాజలం వేసుకుని స్నానం చేస్తే పుణ్య నదులలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. గంగాజలం లేని వాళ్ళు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయవచ్చు. ఉదయం ఎలా స్నానం చేసిన తర్వాత పూజగదిని శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున పూజలు చేసేవారు కేవలం ఆవు నెయ్యితో మాత్రమే దీపాలను వెలిగించాలి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో ఖచ్చితంగా పూజలు చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో 365 ఒత్తులు వెలిగించడం ద్వారా ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేసి శివాలయానికి వెళ్లి 365 వత్తులతో దీపారాధన చేయాలి. శివాలయాల్లో దీపాలు వెలిగించలేని వారు మీ ఇంట్లోనే తులసి కోట ఎదుట 365 వత్తులతో దీపారాధన చేయవచ్చు. శివాలయంలో 365 ఒత్తులు వెలిగించేవారు ధ్వజస్తంభం దగ్గర కాని ఉసిరి చెట్టు కింద కాని దీపం వెలిగించాలి. 365 ఒత్తులను వెలిగించే 1 గంట ముందు ఆవు నెయ్యితో ఒత్తులను నానబెట్టుకోవాలి. మీరు దీపం వెలిగించే ప్రదేశంలో నీటితో శుభ్రం చేసుకుని అష్టదళ పద్మం ముగ్గుని వేసుకుని ముగ్గుపైన పసుపు కుంకుమలను చల్లుకోవాలి. ఒత్తులను వెలిగించే ముందు పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పసుపుతో కొన్ని నీళ్లు పోసి గణపతిని తయారు చేసి ముగ్గు పైన 1 తమలపాకును పెట్టి ఆ తమలపాకు పైన పసుపు గణపతిని పెట్టుకొని గణపతి ముందు 365 వత్తులు దీపాన్ని వెలిగించుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసి తర్వాత 365 ఒత్తులు వెలిగించుకోవాలి. ఇలా దీపం వెలిగించే సమయంలో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. వెలుగుతున్న ఈ దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించాలి లేదా చలిమిడిని సమర్పించుకోవచ్చు. నైవేద్యంగా సమర్పించిన తర్వాత చివరగా కర్పూర హారతిని వెలిగించి గణపతికి హారతి ఇచ్చి ఒత్తులకు కూడా హారతి చూపించాలి. ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానంలో ఉంటే ఆ పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ 365 ఒత్తులతో పాటుగా ఉసిరి దీపం కూడా వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున తులసి మాత భూమి మీదకు వస్తుంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసి ముందు తప్పకుండా నెయ్యి దీపం వెలిగించండి. పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి. కార్తీక పౌర్ణమి నాడు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు రావి చెట్టును తాకిన రావి చెట్టుకు నీళ్లు పోసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. రావి చెట్టుకు పూజ చేయడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన సత్యనారాయణ స్వామి కథను వినడం వలన చాలా మంచి జరుగుతుందని నమ్మకం. మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ కార్తీక పౌర్ణమి నాడు 720 ఒత్తులను ఆవు నెయ్యితో నానబెట్టి తులసికోట దగ్గర దీపం వెలిగించి ఓం బృందావనియే నమః అనే మంత్రాన్ని చదివితే మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. పిల్లలు జీవితం బాగుంటుంది. కార్తీక పౌర్ణమి రోజున 1 రూపాయి బిళ్లను పసుపు రాసి ఆ
నాణ్యాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాల భద్రంగా పెట్టుకోండి. పౌర్ణమి నాడు ఇలా చేయడం వలన మీ కుటుంబంలో సంపదలు పెరిగి కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. కార్తీక పౌర్ణమి రోజున గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధనతో గత జన్మ పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు కనకధార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. కార్తీక మాసంలో వృతాలను ఆచరించేవారు 3 పూటలా భోజనం చేయకూడదు, కేవలం ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. కార్తీక మాసంలో పూజలు చేయలేని వాళ్లు, అలాగే ఉపవాసాలు ఉండలేని వాళ్లు ఇంట్లో నిద్రించే సమయంలో బెడ్ పైన పడుకోకూడదు, కేవలం నేలపైనే పడుకోవాలి. దీపారాధన చేసే సమయంలో అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు, ముందుగా అగరవత్తులు వెలిగించి వాటితో దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసంలో తలస్నానం చేసేటప్పుడు ఎటువంటి షాంపూను పెట్టకూడదు, చన్నీటితోనే తలస్నానం చేయాలి. అలాగే ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి బట్టలు వేసుకోకూడదు, ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే మంగళ దోషం తగ్గుతుంది. ఇలా ఈ కార్తీకం పౌర్ణమి రోజు 365 ఒత్తులతో ధూపదీప నియమాలు అనుగ్రహించి ఆ పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులు కండి.